ముఖ్యమంత్రి గారు ఏమేమి మాట్లాడారో ఒకసారి వారి మాటలు కూడా విందాము మనము. ఎందుకంటే ఇవి వినాల్సినటువంటి సుభాషితాలు. ఈ కార్యక్రమం ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపు ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈ రోజు ఇక్కడికి రాలి. అసలు ఓట్ల ముచ్చట ఎందుకు వచ్చింది? ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఆడుకో 800 కోట్ల రూపాయలు పెట్టిరాడ, లేకపోతే ఎందుకు పోతారు చెప్పండి? ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆడుకోయారు. ఇంకో ముచ్చట చెప్పండి. రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఏమంటారు? పోయినసారి బడ్జెట్ అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చ్ 31, 2025 వరకు వీళ్ళు పెట్టేటువంటి బడ్జెట్ ఎంత? ఈ ఆర్థిక సంవత్సరానికి 2,90,000 కోట్ల బడ్జెట్ను పెట్టిర్రు. దీంట్లలో ఆయన చెప్పిన దాంట్లో 1,54,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు. అంటే ఇళ్ళకి 1,54,000 పోతే ఇంకెంత ఉంటుంది? అండ్ యావరేజ్గా ఇంకొక 1,00,000 ఉంటుంది అనుకో, ఇంకొక 1,00,000 ఉంటుంది అనుకో అండ్ యావరేజ్గా. సో ఇంకొక 1,00,000 ఆదాయం ఎంత వచ్చిందంట? 70,000 కోట్ల రూపాయలు తక్కువ ఆదాయం వచ్చింది అంటా ఉన్నాడు. అంటే ఒక 70,000 కోట్ల రూపాయలు వచ్చింది ఆదాయము, 60,000 కోట్లే. ఇంకొక 70,000 కోట్లు ఆదాయం రూపంలో వచ్చింది, ఇంకొక 70,000 కోట్ల రూపాయలు మనకు లాస్ వచ్చింది అంటున్నాడు. మరి ఈ 70,000 కోట్ల రూపాయలు లాస్ కాదు వచ్చింది, 70,000 కోట్ల రూపాయలు వీళ్ళు మింగిర్రు. ఎవరు మింగిర్రు? లాస్ అని చెప్తున్నటువంటి ఆ పదం ఏదైతే ఉందో ఆ లాస్ అని చెప్తూ ఆ 70,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటే ముగిసిపోతా ఉందంటారు కదా. ఆ 70,000 కోట్ల రూపాయలు వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళ మంది మార్బలము ఈ మొత్తము ఈ దండుపాలెం బ్యాచ్ మొత్తం అదంతా మింగేసి 70,000 కోట్ల రూపాయలు ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఈ రకంగా పంపకాలు వేసుకొని పోగులు వేసుకొని పంచుకొని తిన్నారు. లేదు అంటారా? ఇది మీరు తినలేదంటారా? 2023 డిసెంబర్ 7 తారీఖు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడి నుంచి లెక్కలు తీయండి. ఎవడెవడు లెక్కలు తీస్తారు? ఈ ముఖ్యమంత్రి గారి లెక్కలు, ముఖ్యమంత్రి గారి ఆస్తుల లెక్కలు, మంత్రి గారి లెక్కలు, మంత్రుల ఆస్తుల లెక్కలు, వాళ్ళ బినామీల లెక్కలు తీయండి. ఒక్కరొక్కరి ఆదాయము 100 నుంచి 200% పెరిగింది. 3 నుంచి 4 రెట్లు. అంటే గతంలో 1 కోటి రూపాయల ఆమ్దాన్ ఉంటే ఇప్పుడు వాళ్ళకు 3 కోట్ల ఆమ్దాన్ అయింది. అంటే 3 రెట్లు పెరిగింది. ఈ రకంగా పెరగలేదంటారా? ఇగో మీ లెక్కలు తీసి చూపియ్యారు. శ్వేతపత్రాలు విడుదల చేయండి. ఎవరి ఆస్తులు వాళ్ళవి ప్రకటించండి. మీ బినామీలు ఎవరో చెప్పండి. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంత ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేస్తే వీళ్ళ బినామీలు ఎవరు, వీళ్ళకు ఎంతెంత పెరిగింది, ఈ సంవత్సర కాలం లోపల ఎవరెవరి ఆదాయం ఎంతెంత పెరిగింది అంటే ఈ 70,000 కోట్ల రూపాయల లెక్క తేలుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారమే 70,000 కోట్ల రూపాయల ఆదాయం ఈజీగా పెరిగిపోతుంది. నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి ఈ 70,000 కోట్ల రూపాయలు తగ్గలే, 70,000 కోట్ల రూపాయలు మింగేసిరు, అమాంతం గుట్టుక్కున మింగేసిరు. ఆ 7,600 కోట్ల రూపాయలు వచ్చిన 3 రోజులకే మింగిరి. డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారంలోకి వచ్చారు కదా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కదా రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు బంద్ వేస్తా అని చెప్పిండు కదా. దానికోసం కేసీఆర్ పెట్టిపోయింది కదా 7,600 కోట్ల రూపాయలు అక్షరాల. ఈ 7,600 కోట్ల రూపాయలు వచ్చిన వారం రోజుల్లోనే మింగేసిరు. బాజాప్తా మింగేసిరు. ఎక్కడ పోయినాయి మరి ఆ పైసలు? తీయండి, లెక్కలు తీయండి. అకౌంట్ మీ దగ్గరనే ఉంటుంది కదా, స్టేట్మెంటే కదా, క్యాష్ ఏమి ఇయ్యరు కదా, గవర్నమెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయదు కదా, ఏమున్నా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరే కదా. డిసెంబర్ 7 తారీఖు నుంచి డిసెంబర్ అయిపోయిందాక లేకపోతే జనవరి అయిపోయిందాక ఆ 2 నెలల స్టేట్మెంట్ తీసి ప్రజల ముందు పెట్టండి. ఇగో బ్యాంక్ ప్రభుత్వం సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇవి, ఇగో దీని నుంచి ఇంత డబ్బులు ఎక్కడెక్కడ పోయినా తీసి అంత ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ డొమైన్లో పెట్టండి చూద్దాం. ఉట్టిగా మీరు రాసుడు కాదు, మీ సీఎంఓలు మీ కార్యదర్శులు రాసిచ్చిన లెక్కలు కావు. ప్రభుత్వ బ్యాంకు అకౌంట్ల నుంచి ఆ ట్రెజరీ నుంచి ఎంతెంత అమౌంట్ ఎక్కడెక్కడికి పోయింది, దేనికి పోయింది, 7,600 కోట్లు ఎవడు మింగిండు, ఎవరి ఖాతాలకు పోయినాయి,
లెక్కలు తీసి ప్రజల ముందు పెట్టండి, నమ్ముతాం అప్పుడు. ఇవన్నీ తీస్తే ఈ 70,000 లెక్క ఊరికనే వస్తుంది. తగ్గలే సార్, రేవంత్ రెడ్డి గారు ఆదాయం తగ్గలే, ఆదాయం మింగిర్రు, వచ్చిన ఆదాయాన్ని మింగిర్రు, రాకుండా గండి పెట్టే ఇప్పుడు ఒక దారి ఉంటుంది కదా, ఆ దారి ఒక డెస్టినీకి పోవాలి, అక్కడికి పోక ముందుకే మధ్యలో పిల్లకాలో పెట్టేసి ఎక్కడికక్కడ మలిపేసుకున్నారు. ఇప్పుడు మనము మోటార్ పోస్తుంది బైక్ కాడ, ఏదో మడివల వస్తుంది, మడివలలో గోళంలోనో నీళ్ళు పోస్తుంది, పోసినప్పుడు అది కాలువ ద్వారా పోతూ ఉంటుంది, అది చివరి మడికి పోవాలి, చివరి మడికి అధికారికంగా పోవాలి, రూల్ ప్రకారం పోవాలి చివరి మడికి నీళ్లు. నువ్వు అన్ని బంద్ పెడితే ఆ చివరి మడి దాకా పోయి నింతది, చివరి మడి దాకా పోయి నింతది, అది ప్రభుత్వ ఖజానా చివరి మడి అనేది. ఈ పైన ఉన్నాయి అనేటివి మంత్రిది, ముఖ్యమంత్రి గారిది, ఆరిది, వాళ్ళది ప్రైవేట్ పొలాలు అవన్నీ, అదేమో ప్రభుత్వం పొలం. ఈ ప్రభుత్వానికి పోవాల్సినటువంటి నీళ్ళన్నీ నువ్వు పైననే ఉన్నావు కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పొలం రాగానే ఆడ కొంచెం గిట్లా అంటే ఆ నీళ్ళు అల్లకు వాయి, ఇక ఇతర కిందికి వాగానే డిప్యూటీ గారి ఇట్లా అనగానే కాలువ కొంచెం ఇటు వేయగానే ఆడట వాయి, ఆడుకోయే వరకే మొత్తానికి ఆడుకోే వరకే గిన్ని వాటర్ పోతాయి, కిందికి వరకు ఎన్ని పోతాయి, వచ్చిన వాటర్ వచ్చేటే పైమాడి ఈ పైమాడి ఇటు పక్కన అటు పక్కన అన్ని మంత్రులది ముఖ్యమంత్రుల మాళ్ళని నిండుకుంటా వరకే ప్రభుత్వ పొలం ఆడుకోయేసరికి మొత్తానికే నీళ్ళు రాకుండా ఏవో గింత తడాడుతుంది పోయి ఆడుకోయి, ఏదో అట్లా సావకుండా బతకకుండా ఆ కొన్ని నీళ్లు ఆడుకోతాయి. అదే నువ్వు ఎవరి కాలువలు ఎవరి గండు కొట్టకుండా ఉంటే, ఆ కాలువకు ముఖ్యమంత్రి గండి కొట్టకుండా, ఇటు మంత్రి గండి కొట్టకుండా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గండి కొట్టకుండా ఉంటే అద్భుతంగా ప్రభుత్వం పొలం బారుతుంది, అద్భుతంగా పంట వండుతుంది, అద్భుతంగా ఆ పంట పైరు చేతికి వస్తుంది, ఆ చేరుతోటి ప్రజలకు ఫలాలు పోతాయి. నువ్వు వచ్చినా కూడా నువ్వు సుక్కను వచ్చినట్టే నీ పొలంలోకి మలిపించుకొని గండి కొట్టి, అక్రమంగా గండి కొట్టి, రూల్ లేకపోయినా గండి కొట్టుకొని నువ్వు నీళ్ళు నువ్వు మలుపుకున్నాక ఏడుకెళ్ళి కింది దాకా పోతాయి. ఈ సేమ్ గిట్లనే ఉంది ప్రభుత్వ ఖజానా లెక్క. వచ్చిన పైసలు వచ్చినట్టుగా మీరే బొక్కసాలను నింపేసుకుంటుంటే ఇక 70,000 కోట్ల లాస్ వచ్చింది, 80,000 కోట్ల లాస్ వచ్చిందని చెప్పేసి ఎట్లా చెప్తారండి మీరు? పోనీ లాస్ వచ్చింది, మరి ఇప్పుడు అప్పులు ఆదాయము అప్పులు అనేది తగ్గిపోయినాయి కదా, మరి ఇప్పుడు 3 లక్షల కోట్లతోటే పెడదామని చెప్పేసి ఎట్లా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ బడ్జెట్ని భారీ బడ్జెట్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి తగ్గింది కదా ఆదాయం, మరి ఖర్చు తగ్గించుకోవాలి, అప్పు తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి కదా, మళ్ళీ ఎట్లా పెంచుతూ ఉన్నారు? మరి ఇప్పుడు ఏ రకంగా పెంచుతూ ఉన్నారు అంటే జనం పిచ్చోళ్ళు, వాళ్ళకి లెక్కలు తెలియదు, లక్షల కోట్లు వేల కోట్లు తెలియదు, అమాయకులు వాళ్ళు. మనం ఏం చెప్పినా కాలీఫ్లవర్లు చెవులో పెట్టుకొని వింటారు, అందుకనే మనం అబద్ధాలు చెప్పాలి, చేసే పని అంతా చేసుకోవాలి, మన బొక్కసాలను నింపుకోవాలి. ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు. ఇది బంద్ పెట్టండి, ఇది 100% మీరు బంద్ పెట్టాల్సినటువంటి వ్యవహారమే. లేకపోతే ఇంత దుర్మార్గంగా ఈడనేమో లేవని చెప్తారు, ఈడనేమో డబ్బులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయి బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. ఇది ఆయన చెప్పినటువంటి లెక్క.